పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నేను చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. ఈ దుర్దినాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ దినాలు దేనికి సూచనగా ఉన్నాయంటే ప్రభువైనటువంటి యేసు ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సంభవించేటువంటి సంఘటన గురించి లేఖనం మాట్లాడతారు. ఏమిటి ఆ సంఘటనలు అంటే దుర్దినాల గురించి మాట్లాడుతున్నాడు. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరముల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే మనిషి జీవితంలో యాత్రికుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మనిషి యాత్రలో ఉన్నాడా? ఏమిటి యాత్రలో ఉంది అంటే ఆత్మ యాత్రలో ఉంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ మరలా ఎక్కడికి వెళ్తుందండి? దేవుని యొద్దకు వెళ్తుంది. వచ్చి దేవుని యొద్దకు వెళ్ళేటువంటి గ్యాపే యాత్ర అంటారు. ఏది యాత్రలో ఉంది? ఆత్మ యాత్రలో ఉంది. శరీరము ఎక్కడ ఉంది? మన్నైనటువంటి శరీరము కనుక తిరిగి అది ఎక్కడ చేరుతుంది? మన్నుకు చేరుతుంది. అయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాల్సింది ఆత్మ కాబట్టి వాక్యములు అంటున్నాడు, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినము అంటే ఎవరికి వస్తుంది బాల్యము? చెప్పండి, ఎవరికి బాల్యం వస్తుంది? శరీరానికి బాల్యం ఉంటుంది. ఏముంటుందండి? శరీరానికి బాల్యం ఉంటుంది. ఆత్మకి ఏముంటుంది? ఆత్మకు బాల్యం ఉంటుందా? జాగ్రత్తగా వినాలి, ఇది చాలా లోతైనటువంటి విషయం. ఆత్మకి ఏముంటుందండి? ఆత్మకు బాల్యము, పుట్టక, చావు అనేటువంటిది ఏమీ ఉండదు. ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నోట నుండి వచ్చింది ఆత్మ. దేవుని నోట నుండి వచ్చినటువంటి జీవవాయువు జీవాత్మగా మార్చబడిందని లేఖనం సెలవిస్తాం. ఈ జీవాత్మగా మార్చబడినటువంటి ఈ ఆత్మ దానికి చావు లేదు. ఉంటే దేవుని రాజ్యంలో ఉండాలి, లేదంటే అగ్నిగుండంలో మండుచున్న అగ్నిలో. దేనికి చావు ఉందంటే శరీరానికి మాత్రమే చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి వాక్యం ఏమంటుందంటే ఆత్మ ద్వారా శరీర కార్యములు ఎవరైతే జయిస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఈ ఆత్మ ద్వారా ఏం చేయాలి? శరీర కార్యాలను జయించాలి. ఈ శరీరము మృతమైనదే. శరీర సంబంధమైనటువంటి కోరికలు కూడా మృత సంబంధమైనవి. ఇవి నిన్నేం చేస్తాయి అంటే నేను దేవుని రాజ్యమునకు తీసుకువెళ్ళకుండా ఆ యొక్క రెండవ మరణానికి నిన్ను అప్పగిస్తాను. కాబట్టి వీళ్ళరా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను నీవు స్మరణకు. బాల్య దినము, ఈ బాల్య దినము దేనికి ఉంటది అంటే శరీరానికే బాల్యం ఉంటది, కానీ ఆత్మకు బాల్యం ఉండదు. అయితే శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదు, ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడండి దేవుడు?
లోపల నాటబడిన మన ఆత్మలతో దేవుడు శరీరంతో మాట్లాడితే ఉపయోగం ఏముంది? శరీరముతో మాట్లాడటం వలన ప్రయోజనం లేదు. కారణం ఏమిటి? శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదు. ఏమి దేవుని రాజ్యానికి వెళ్తుంది? ఆత్మే దేవుని రాజ్యానికి వెళ్తుంది. ఈ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే బాల్య దినమందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ నీలో ప్రవేశించిందో, ఎప్పుడైతే నువ్వు పుట్టావో, ఎప్పుడైతే ఈ ఆత్మ నీలో ఉంటుందో, నువ్వు మరలా తిరిగి జన్మించే అంత వరకు ఏమండి ఎన్ని సంవత్సరాలైనా కానివచ్చు. ఈరోజు పుట్టినటువంటి పిల్లవాడు 10 సంవత్సరాలకి రక్షణ పొందాడు అనుకోండి, తిరిగి జన్మించాడు. 20 సంవత్సరాలకు తిరిగి జన్మించాడు. 30 సంవత్సరాలకు తిరిగి జన్మించాడు. 50 సంవత్సరాలకు తిరిగి జన్మించాడు. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని నిజ రక్షకుడుగా అంగీకరించి యేసుని తన హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తిస్మము తీసుకున్నాడో ఆ రోజు తిరిగి జన్మించింది ఏంటది? ఆత్మ. ఈ ఆత్మ తిరిగి జన్మించినప్పుడు అప్పుడు ఈ ఆత్మకి ఏమొస్తుంది? బాల్యం వస్తుంది. అప్పుడు దీనికి బాల్యం వస్తుంది. కాబట్టి నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఎందుకు? అప్పుడు దాకా నీ సృష్టికర్త ఎవరో నీకు తెలియనే. నీకు తెలిసేదేంటి అంటే శరీరముతో కలిసి ఆత్మ పాపము చేయటము తప్ప, శరీరముతో కలిసి ఆత్మ సంతోషించటము తప్ప, శరీరముతో కలిసి మరి అన్ని రకాలైనటువంటి పాపములో జీవించటము తప్ప ఈ యొక్క ఆత్మకి యేసు దేవుడు అనేటువంటి విషయము తెలియదు. ఒకవేళ తెలిసినా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తి కలిగి జీవించకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి నా గురించి చెప్తా. నేను దేవునిలోకి రాకముందు, ప్రభువుని గుర్తెరకముందు ఎన్నో పనులు చేశాం. ఏమండి? ఎన్నో పనులు చేశాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు ఏం చేశాము? విడిచిపెట్టాము. ఎందుకు విడిచిపెట్టామండి? లోపలేముంది? ఆత్మ. ఆత్మ మారిందా? లోపలేముంది? ఆత్మ మారిందా? ఈరోజు ఈ వస్త్రం మార్చిపోతే ఏం చేస్తాను? ఇంకొక వస్త్రాన్ని ధరించుకుంటాను. ఇప్పుడు లోపల నాటినటువంటి ఆత్మ మారిపోయి కొత్త ఆత్మ ఏమన్నా దేవుడు నాకు ఇచ్చాడా? చెప్పాలి. మౌనం ఉంటే ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏ ఆత్మ ఉందండి? లోపల ఏ ఆత్మ అయితే నేను పుట్టేటప్పుడు దేవుడు నాకు ఇచ్చాడో అదే ఆత్మ ఉంది. కానీ నా ఆత్మ ఏమైంది? తిరిగి జన్మించింది. ఎందుకు జన్మించింది? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుడు నాకు కావాలి. ఆ దేవుడు కోసం నేను బ్రతకాలి. ఆ దేవుడు ఉండు స్థలములో నేను ఒక దినం వెళ్ళి ఉండాలి అని చెప్పని ఈ ఆత్మ కోరుకుంది. కాబట్టి మారు మనసు వచ్చింది. కాబట్టి ఆత్మ తిరిగి జన్మించింది. కాబట్టి ఈ బాల్య దినమందు నీ ఆత్మకు స్మరణకు తెచ్చుకో. ఏంటి అంటే సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టికర్త సృష్టిని సృజించాడు. ఈ సృజించినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, దుర్దినములు రాకముందే. ఏమిటి ఆ దుర్దినములు అంటే? పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అవి శ్రమ కలిగిన దినములు, దేవుడు సృష్టి ఆది మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమ ఈ భూమి మీద కలగలేదు అని చెప్పని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి సెలవిస్తున్నాడండి? ఎవరికి సెలవిస్తున్నాడు? శరీరానికి కాదు. ఎవరికి సెలవిస్తున్నాడు? ఆత్మ. అందుకని దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఎవరికి చెవు ఉండాలి? నీ శరీరానికి కాదు చెవు ఉండాల్సింది, ఆత్మకు చెవు ఉండాలి. ఆత్మకు నోరు ఉండాలి. ఆత్మకు చెవు ఉంటే ఏం చేస్తుంది? దేవుడు మాట్లాడేది వింటది ఆత్మ. ఆత్మకు నోరు ఉంటే ఏం చేస్తుంది? ఆత్మానుసారముగా దేవుని సన్నిధిలో మొరపెడతాడు. మనకు నోరు ఉంటాం కాదు, మనకున్న నోరు మామూలుగా ఉండదు. కాబట్టి మనకు నోరు ఉంటాం కాదు, మనకి చెవులు ఉంటాం కాదు. మన చెవులు అన్నీ వింటాం, మీటింగులు పెడతాం.
ఆయనట్ట ఈయనట్ట ఆయనట్ట ఈయనట్ట అని. ఈ వ్యర్థమైనటువంటి మీటింగ్స్, ఇవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు, విమర్శతో కూడినటువంటి మాటలు అవి వింటాం, విమర్శతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఇలా మాట్లాడటానికి నీ ఆత్మ నో అంటుందా, ఎస్ అంటుందా? చెప్పండి, ఏమంటుంది? ఎస్ అంటుంది. ఆత్మ నో అంటులా, చెప్పుకో ఎస్ అంటుంది. అంటే ఎందుకంటుంది? శరీరము ఆత్మ మీద ప్రభావము చూపిస్తుంది. ఆత్మ కంటే శరీరం అధికమైపోయింది. నీకు దేవుని పని ఉందని ఎవరైనా పిలిచినప్పుడు నీ సొంత పని చేస్తావు. ఏం పని చేస్తామండి? దేవుని పని చేయమని ఎవరైనా పిలిస్తే ఏం పని చేస్తాము? నాకు పని ఉంది బ్రదర్ అంటాడు. ఏం పని అది? ఏం పని? సొంత పని. అవునా? ఈ సొంత పని నీ దేంతో చేయగలుగుతావు? నువ్వు శరీరముతో చేయగలుగుతావు. ఈ శరీరముతో సొంత పని చేయగలుగుతావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? దేవుని పని, ఆత్మ సంబంధమైన పని ఎవరైనా పిలిచినప్పుడు ఆ పనికి వెళ్లకుండా సొంత పనికి వెళ్తున్నావు. అంటే నీ శరీరము ద్వారా ఆత్మను అధిగమిస్తున్నావు. ఆత్మను అధిగమించి నీ సొంత పని చేస్తున్నావు కాబట్టి వాక్యము వ్యర్థమైపోతుంది నీ పట్ల. ఏమి చేయ వాక్యం అంటే, మొదట నువ్వు నా పని చేయి, నేను నీ పని. నీ కుటుంబం ఏంటో, నీ అవసరం ఏంటో, నీ అక్కర్లేంటో, నీ ఇబ్బందులు ఏంటో, ఏది కావాలో, ఏది అవసరం లేదో నీకంటే ఎక్కువగా నాకు తెలుసు గనక, నీకు ఏది ఏ టైంలో ఇవ్వాలో నాకు తెలుసు గనక అది నేను నీకు ఇవ్వటానికి, అది నేను నీకు సమకూర్చడానికి, సిద్ధపరచడానికి నీకు అప్పగించినటువంటి పని. నిన్ను నేను ఎన్నుకున్నాను కాబట్టి, పిలుచుకున్నాను కాబట్టి, పేరు పెట్టి పిలిచాను కాబట్టి నీకు అప్పగించినటువంటి పని నువ్వు చేస్తే నేను నీ పని. ఈరోజు దుర్దినాలు వస్తాయి. ఆ దినాల్లోకి మనం అడుగు పెడతా ఉన్నాము. దానికి సూచన ఏమిటి అంటే బైబిల్స్ తగలబెట్టడం. దానికి సూచన ఏంటంటే పాస్టర్లను కొట్టడం. దానికి సూచన ఏంటంటే మందిరాలని పడవేయటం. దీనికి ఇంతటికి కారణం ఏమిటి అంటే దుర్దినాల్లోనికి మనము ప్రవేశిస్తాం. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, నీకు ఏదైనా గోల్స్ ఉంటే, నీకు ఏదైనా గోల్స్ ఉంటే వాటికన్నా కూడా మన గమ్యము, మన యొక్క ఆ గోల్ ఏదైతే ఉందో అది దేవుని మీద మార్చుకోవడం మంచిది. విమోచన దినము కొరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎందుకు ముద్రింపబడ్డారు అంటే ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన క్రయధనం చెల్లించాడు. రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుంది దేనికోసం అంటే నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి రావాలి. యేసు ప్రభు శరీరం కొనుక్కోలేదు. ఏం కొనుక్కున్నాడు యేసు ప్రభు? అత్త ముందు నుంచి నవ్వుతా ఉంటాడు. ఇక మీటింగ్కి వెళ్తున్నాను, ఏమండి, దేనికోసము? ఏ సోకు చూసుకుంటున్నావు? శరీర సోకు ఏం చేస్తుంది? ఆ సోకుని దేవుడు కొన్నాడా? ఏం కొన్నాడండి? ఏం కొన్నాడు? నీ ఆత్మను దేవుడు తన రక్తమును చిందించి కొన్నాడు కాబట్టి ఆ ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దుర్దినాలు వస్తాయి, అవి భయంకరమైన దినాలు. విడవబడితే శ్రమ. అంటే దేవుడు జీవించుచున్నాడు కానీ నీ ఆత్మ చనిపోయింది. ఆత్మ ఏమైపోయింది? మృతమైపోయింది. ఈ ఆత్మ, చనిపోయిన ఆత్మ జీవం కలిగినటువంటి దేవునిలో ఏకము కాలేక అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళలేక మార్గము మళ్లించుకొని మండుచున్న అగ్నిగుండంలోనికి. ఈ మార్గం మళ్లించుకొని మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్లే ముందు ఏం జరిగిద్దంటే 2 చోట్ల ఆత్మ ఆగింది. ఒకటి దేవుణ్ణి నమ్ముకున్న ఆత్మ అయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆగింది. దేవుణ్ణి నమ్మని ఆత్మ అయితే ధవళమైన మహాసింహాసనం దగ్గర అక్కడ ఆగి నీ క్రియలకు, నువ్వు చేసిన పనులన్నిటికీ దేవుని దగ్గర ఆ కోర్టులో మొత్తం చెప్పుకోవాలి. మిద్దుల మీద ఏం చేస్తారంట? చాటింపులు వేస్తారు. రహస్యంగా చేసిన పనులు మిద్దుల మీద చాటింపబడతాయి. ఎవరు చూడలేదు అనుకుంటే ఎవరు చూడవసరం లేదు. ఎవరు సాక్ష్యము? నీకు ఎవరు సాక్ష్యం అండి?
దేవుడు సాక్ష్యమా? దేవుడి సాక్ష్యం చెప్పిన నువ్వు ఒప్పుకుంటావు? అసలు ఎక్కడ చూసా చూపించంటావు. ఎవరు సాక్ష్యము? నీ హృదయమే నీకు సాక్షిగా దేవుడు పెట్టాడు. నీ హృదయం ఏం చేస్తుంది? నీ చేత పాపం చేపిస్తుంది. నీ హృదయం ఏం చేస్తుంది? నీ చేత తప్పు చేపిస్తుంది. నీ హృదయం ఏం చేస్తుంది? పాపము చేయమని పరుగులు తెప్పిస్తుంది. ఈ హృదయం రేపేం చేస్తుంది తెలుసా? ఏమి ఎరగనట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళగానే నేనే పలానా తప్పు పలానా చోట చేశాను ప్రభు అని ఆ హృదయమే నీ సాక్షి, నీ హృదయం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు మన ఆత్మను మనము సిద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడు ఆత్మను సిద్ధపరచుకొని 100%గా నీ ఆత్మను ప్రభు కోసం సిద్ధపరిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెతబడతావు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపినను శరీరానికి మరణం వస్తుంది, కానీ నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గర ఆనందంతో. ముఖ్యము ధ్యానం చేస్తూ ఉండగా మొదటి మాట దుర్దినాల గురించి ధ్యానం చేస్తాం. ఆ దుర్దినాల్లో ఏమున్నాయంటే మనుషులు శ్రమల పాలు వేసి చంపడం, ఏ నిమిషంలో దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి నీ ఆత్మను సిద్ధపరచుకోవాలని కొన్ని విషయాలు. రెండవ మాట అంటున్నాడు, ఇప్పుడు వీటి అంటూ నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే. ఆ సంవత్సరాల గురించి బైబిల్లో ఏమని చెప్తారంటే 7 ఏండ్ల శ్రమ కాదు. సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే. నీ ఆత్మకు అలాంటి సంవత్సరములు ఫేస్ చేయకముందే, నీ బాల్య దినముందే నీ సృష్టికర్తలను స్మరణకు తెచ్చుకో.